ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకోసం ఈ ఫ్రై చేస్తున్నానండి. ఇదేంటంటే చిక్కుడుకాయ, పొట్లకాయ, పొటాటో 3 కలిపి ఫ్రై చేస్తున్నాను. ఈ ఫ్రై మీరు ట్రై చేయండి. డ్రైగానే చేశాను, చాలా యమ్మీగా ఉంటుంది. ట్రై చేయండి. నాకైతే బాగా నచ్చింది, మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో పెట్టండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇప్పుడు ప్రాసెస్ ఇంగ్రీడియంట్స్ చూసేద్దామా. చిక్కుడుకాయలు ఒక పావు కేజీ, ఒక్క బంగాళదుంప, పావు కేజీ అంత పొట్లకాయ, ఒక్క ఉల్లిపాయ సరిపోతాయి. నీట్గా కడిగి పీల్ చేసి చిన్న చిన్న పీసెస్ చేసి పక్కన పెట్టేస్తున్నాను. ఇంకా వీటిని చిన్న చిన్న పీసెస్ చేసుకొని కడిగి పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా స్టవ్ మీద కళాయి పెట్టేసుకొని ఆయిల్ ఒక 4 స్పూన్స్ అంత వేస్తున్నాను. ఎందుకంటే కాస్త డీప్గానే ఫ్రై చేస్తాం కాబట్టి ఆయిల్ కాస్త పడుతుంది ఎక్కువగానే. ఇంకా వేసేసుకొని 4 స్పూన్స్ అంతా దానిలో మనం కట్ చేసి పెట్టుకున్న 4 ఇంగ్రీడియంట్స్ వెజ్జీస్ వేసేసుకుందాము. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ముందుగా ఉల్లిపాయలు వేస్తున్నాను. ఉల్లిపాయలతో పాటు చిక్కుడుకాయలు, పొట్లకాయ, బంగాళదుంప ఈ 3 ఒకేసారి వేసేసుకుంటున్నాను. ఎందుకంటే ఇవి ఉడకడానికి కాస్త టైం పడుతుంది కాబట్టి వేసేసుకొని చక్కగా వాటిలో నేను ముందుగా ఏం వేయట్లేదు. అవి కాస్త మగ్గిన తర్వాత మాత్రమే మనం వేయాల్సిన ఇంగ్రీడియంట్స్ క్లియర్గా చూపిస్తాను. జీలకర్ర మాత్రం వేసాను. జీలకర్ర ఒక 1 స్పూన్ అంతా వేసేసుకొని మూత ఏం పెట్టట్లేదు, చక్కగా ఒక్కసారి మిక్స్ చేసుకుందాము. తాలింపు గింజలు 1 స్పూన్ వేసుకుంటున్నాను. జీలకర్ర 1 స్పూను, తాలింపు గింజలు 1 స్పూను వేసేసుకొని చక్కగా మిక్స్ చేసుకొని ఇంకా అవి మగ్గేంత వరకు మగ్గించేసుకుందాము. మనం డ్రైగా చేస్తున్నాం కాబట్టి ఈజీగానే మగ్గిపోతాయి. ఈ 3 కలిపి ఫ్రై చేసే ఎందుకంటే మా పిల్లలు ఇష్టంగా తినగలగాలి కాబట్టి. పొటాటో చాలామంది ఇష్టంగానే తింటారు. ఈ 2 ఇంగ్రీడియంట్స్, చిక్కుడుకాయ కూడా బాగానే ఉంటుంది, పొట్లకాయ ఇష్టపడరు. ఇలా ట్రై చేయండి. మీరు అది ఏం వెజిటేబుల్లో తెలియకుండా ఇష్టంగా తింటారనమాట. అంత బాగుంటుంది ఈ ఫ్రై. ఒక్కసారి ట్రై చేయండి. నేను పప్పులోకి చేశాను. మూత పెట్టి ఒక 10 మినిట్స్ మగ్గించుకున్నాను. ఇలా ఉంది టెక్స్చరు. లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోండి. ఈ టైంలో పసుపు 1/2 స్పూను, సాల్ట్ 1 స్పూను వేసేసుకుందాము. ఇంకా మనం ఎక్కువగా ఫ్రై చేసేటప్పుడు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఒకవేళ ఈజీగా అయిపోయేవైతే హై ఫ్లేమ్లో పెట్టేసుకొని అయినా చేసేసుకోవచ్చు. ఇవి లోపల దాకా కుక్ అవ్వాలి కాబట్టి లో ఫ్లేమ్లో మూత పెట్టి ఫ్రై చేసుకుంటే ఈజీగానే ఫ్రై అయిపోతాయి. సాల్ట్ 1 స్పూన్ అంత వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని మళ్ళీ మూత పెట్టి ఇంకొక 15 మినిట్స్ దగ్గరే ఉండి కలుపుతూ ఫ్రై చేసుకోండి. మధ్య మధ్యలో మళ్ళీ అడుగు పట్టకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే అడుగు పట్టే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి ఇలా వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోండి. ఇదిగోండి టెక్స్చర్ నేను చూపిస్తున్నాను కదా, ఇలా ఉంది. ఇంకా మన ఫ్రై లాస్ట్లో ఉంది అనుకున్నప్పుడు కారం వేసుకుందాము. నేను కారం ఎప్పుడైనా సరే లాస్ట్లోనే వేస్తాను. ఎందుకంటే ఆ ఇంగ్రీడియంట్స్ ఫ్రై అయిన తర్వాత మాత్రమే కారం వేయాలి. మధ్యలో వేసామంటే అవి ఫ్రై అవ్వకుండా ఉండిపోతాయి. ఇంక ఇలా మిక్స్ చేసుకొని ఒక 3 మినిట్స్ ఉంచుకుంటే సరిపోతుంది. కారం పచ్చివాసన పోయేంతసేపు. ఇంకా టేస్టీ ఫ్రై అయితే రెడీ అయిపోయినట్టే. ఎక్సెస్గా ఉన్న ఆయిల్ని పక్కకు తీసేసుకొని ఈ ఫ్రై ఒక గిన్నెలో తీసి పెట్టేసుకుంటాను. ఇంకా ఫ్రై అయ్యేదాకా మాత్రమే ఆయిల్ యూస్ చేసుకొని ఇంకా ఎక్సెస్ ఆయిల్ని పక్కకు తీసేసుకొని ఒక గిన్నెలో తీసేసుకొని వేడి అన్నం పప్పుతో సర్వ్ చేశాను. టేస్ట్ చాలా బాగుందండి. మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇలా వెజ్జీస్ డిఫరెంట్ వెజ్జీస్ కలిపి కొత్తగా ట్రై చేయండి. సూపర్ హిట్గా వస్తుంది. నచ్చిందా? తినాలనుందా? అయితే చేసుకోండి, తినండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్లో పెట్టండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి యూస్ఫుల్గా ఉంటే ఇంకా సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.